అదొక పల్లెటూరు. అప్పుడే కొత్తగా పెళ్ళైన జంట. కోర్స్ ఆవిడ గర్భవతి. దాదాపుగా 9 మాసాలు నిండిని. రేపో మాపో డెలివరీ అయ్యే సమయం. రేపొద్దున కనిన తర్వాత మళ్ళీ సినిమా చూసే అవకాశం ఉండదు. తన అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పక్కన ఉన్న టౌన్లో రిలీజ్ అయింది, వెళ్ళి చూడాలి అని తన కోరికని తన భర్తకు చెప్పుకుంది. నా అభిమాన నటుడి సినిమా వచ్చిందండి, వెళ్ళి చూడాలి. ఈ సమయంలో ఎలా వెళ్తావు అని అంటే, తప్పదు వెళ్ళాలి. సరే, ఆల్ రైట్. భార్య డెలివరీ అయ్యే ముందు అడిగిన కోరిక కదా, తీర్దామని ఆ యువకుడు సరే అన్నాడు. అయితే అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్లు పక్కన టౌన్కి వెళ్ళాలి. అప్పుడు రవాణా సౌకర్యం, బస్సులు గిసులు అలాగేమి లేవు. జట్కా బండిలో వెళ్ళాలి. గతుకుల రోడ్డు. సరే, కూర్చుని కష్టపడి ఆ గతుకుల రోడ్లో వెళుతూ ఆ సినిమాని ముందుగానే ఊహించుకుంటూ చాలా ఆనందంగా వెళుతున్నారు. ఎదురుగా అప్పుడే ఎద్దులు, ఆవులు రోడ్డు మీద మంద వస్తోంది. ఈ గుర్రబండి కొంచెం అటు ఇటు కంగారు పడి పక్కకి వెళ్ళిపోయింది. పక్క గుంట్లో పడింది. ఈ జట్కా బండి, గుర్రబండి కింద పడిపోయింది. దాంట్లో ఉన్న ఆ జంట కూడా కింద పడిపోయారు. ఆ భర్తకి చాలా కంగారు వేసింది. ఏమైందో తన భార్యకి, 2 గర్భిణి గబగబా వెళ్ళిపోయి లేవదీసి, ఎలా ఉంది ఏంటంటే, చిన్న చిన్న దెబ్బలు తగిలి పర్వాలేదు అంటూ తమాయించుకుంది. సరే వద్దులే, ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం, ఈ సమయంలో వెళ్ళటం ఎందుకు, రిస్క్ అని అంటే, నో, ఏమైనా సరే చూడాలి అని ఆ అమ్మాయి అంది. సరే, ఇంకా భార్య అంతగా కోరుకుంటుంది కదా, సరే అని భర్త తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళారు. ఆ సినిమా చూశారు. ఆవిడ ఎంతో ఆనందించింది. ఇంటికి వచ్చారు. తన కోరిక భర్త మీద కూడా తను ఎంతో ముచ్చటపడి చాలా ప్రేమ కురిపించింది. ఈ కథలో ఆ గర్భిణీ స్త్రీ మా అమ్మ అంజనాదేవి. ఆ తండ్రి, ఆ యువకుడు మా నాన్న వెంకట్రావు గారు. ఆ పల్లెటూరు మొగల్తూరు పక్కనున్న టౌన్ నర్సాపురం. సంవత్సరం 1955. ఆ సినిమా రోజులు మారాయి. ఆ కథానాయకుడు ఎవరో కాదు, ఈ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు.